నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలతో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని ప్రారంభించారు. ఐసిడిఎస్ తరపున స్టాల్స్ను ప్రారంభించి రాగి పిండి ద్వారా ఎన్ని పిండి వంటలు చేసుకోవచ్చు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను గ్రామస్తులకు వివరిస్తూ అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణీ స్త్రీలకు శిశువులకు పోషక పదార్థాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా గ్రామ టీడీపీ అధ్యక్షుడు దరూరి బాబుతో పాటు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మాది కేఎం అగ్రహారం. మా పేరు వెంకాయమ్మ. నేను ఏమగా పనిచేస్తున్నాను. కిషోర బాలికలకు రక్తహీనత ఉంటే ఐరన్ టాబ్లెట్స్ ఇస్తాము. వాళ్ళకి మంచి పోషకాహారం తినమని చెప్తాము. ఆకుకూరలు, పాలు, గుడ్డు అవి తినమని చెప్తాము. మేము వాళ్ళు చిన్న వయసులో మ్యారేజ్ కాకుండా కాపాడుతాము. మేము గ్రామాల్లో మేము ఇంటింటి తిరిగి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే, రక్తహీనత ఉంటే వాళ్ళకి తగు సూచనలు ఇచ్చి ఐరన్ టాబ్లెట్స్ అనేవి ఇస్తూ ఉంటాము. తల్లిదండ్రులకు తగిన సూచనలు కూడా ఇస్తూ ఉంటాము. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా కేఎం అగ్రహారం గ్రామ పంచాయతీలో స్వర్ణ గ్రామ ఆరోగ్య కార్యదర్శిని అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఐసిడిఎస్ తరఫున స్టాల్ నిర్వహించాము. ముఖ్యంగా రాగి పిండితోటి ఏమేమి వంటలు చేసుకోవచ్చు, దానిలో ఎన్ని పోషక విలువలు ఉంటాయి అనేసి ఈ విధంగా వంటకాలు తయారు చేసి స్టాల్ లాగా ఏర్పాటు చేశాము. మా అగ్రహారంలో 2 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్లో ఉండే పిల్లలందరికీ గర్భిణీలకి రైసు, దాలు, ఆయిల్ 3 కేజీలు రైసు, 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ ఆయిల్ ఇస్తాము. అలాగే 5 లీటర్ల పాలు, వాటితో పాటు చిక్కి బాల సంజీవిని స్పెషల్ ఫుడ్ ఇస్తాము. అలాగే 6 నుండి 3 సంవత్సరాల పిల్లలకి ఎంటీఎఫ్ 2 కేజీలన్నర బాలామృతం, 2.5 లీటర్ల పాలు, 25 గుడ్లు ఇస్తాము. ఆ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకంలో గర్భవతి ఫస్ట్ గర్భిణి అయితే అమ్మాయి అయినా అబ్బాయి అయినా 5,000 అమౌంట్ వస్తాయి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 3,000 వస్తాయి. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 3 వ్యాక్సిన్స్ అయిపోయాక 2,000 వస్తాయి. అలాగే బాలింతలకి సెకండ్ టైం బేబీ గర్ల్ అమ్మాయి అయితే 6,000 ఒకేసారి క్రెడిట్ అవుతాయి. అలాగే మా గ్రామంలో అందరికీ మేము నమోదు చేసిన వాళ్ళందరికీ ఆ అమౌంట్ క్రెడిట్ అయ్యాయి. ఈ గ్రామంలో ఇంకా ఈ పథకం గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు అవగాహన చేసుకుని వీటి కింద నమోదు చేసుకోవాల్సిందిగా కలెక్టర్ గారు తెలియజేయమన్నారు. ఈ కార్యక్రమం కింద గర్భిణీలకి 3 కేజీలు రైస్ ఇస్తాం కదా, ఇవి ఫోర్టిఫైడ్ రైస్ అని, వీటిలో బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన రైస్ ఉంటుంది. ఇవి చాలా యూజ్ అవుతాయి. దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది హెల్త్కు చాలా మంచిది. ఈరోజు కేఎం అగ్రహారంలో గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మన దగ్గర ఉన్న అంగన్వాడీలు, డ్వాక్రా మహిళలు కలిసి ఒక స్టాల్ పెట్టడం జరిగింది. దీంట్లో అంగన్వాడీలు రోజువారీగా పిల్లలకి ఏమిస్తారు, తర్వాత బాలింతలకి, కౌమారదశలో ఉన్న ఆడపిల్లలకి ఏమేమి ఇస్తారు, వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది గ్రామస్తులకి వాళ్ళు వివరంగా వివరించడం జరిగింది. అలాగనే వీళ్ళు చేసిన రకరకాల పిండి వంటలు, మిల్లెట్స్ చేసిన పిండి వంటలు కూడా ఇక్కడ ప్రదర్శన పెట్టేసి వచ్చారు. గ్రామంలో ఉన్నోళ్ళు కానీ మిగతా ప్రజలు కానీ ఇవన్నీ చూసి ఇలా అందరూ తయారు చేసుకొని ఆరోగ్యాలు కాపాడుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. అయితే ఈ స్టాల్ చాలా అద్భుతంగా ఇక్కడ అంగన్వాడీ వాళ్ళు చేశారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఆశా వర్కర్లు వాళ్ళు కూడా ఇక్కడ మందులు కానీ మొత్తం అన్ని ప్రదర్శనలు పెట్టడం జరిగింది. ఇవన్నీ చాలా బాగున్నాయి. మిగతా గ్రామాల్లో కూడా వీళ్ళని అనుసరించి ఇలాంటి స్టాల్ పెట్టి ప్రజలకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుతున్నాం.